బ్రహ్మం గారికి ఇదన్నీ ఎలా తెలుసండి? కాల జ్ఞానం కానీ కాదు, దానికి తత్వాలు చెప్పారు కదా వీర బ్రహ్మం గారు. ఆ తత్వాలు ఒకసారి చెప్పండి మాకు, మీరు చదివారు కదా. చిల్లరకు మొక్కుతుంటే చిత్తము జడురవరే చిత్తమందున్న బ్రహ్మకాంతిని చూచుచునుండుట సరే సరే భూములు అడవులు తిరుగుతుంటే బుద్ధులు జడురవరే బుద్ధులుండే పూర్ణమ చంద్రుని చూచుచునుండుట సరే సరే ఒక్క పొద్దులని వెంచుతుంటే వనరుగా జడుదురావరే ఒక్క పొద్దులో ఉండే వైభవమూర్తిని చూచుచుండుట సరే సరే నీళ్ళలో మునిగి గొనుగుతుంటే నిలకట జడునురవరే నీళ్ళలో ఉండే నిర్మల జ్యోతిని చూచుచునుండుట సరే సరే. ఏం చూడమంటున్నాడు? నీళ్ళల్లో ఉన్నటువంటి నిర్మలమైనటువంటి జ్యోతిని చూడమంటున్నాడు. ఒక రాతి విగ్రహాన్ని కాదు చూడాల్సినటువంటిది, విగ్రహములో ఉన్నటువంటి కాంతి స్వరూపాన్ని చూడమంటున్నాడు. మనిషిని కాదు చూడాల్సింది, దానిలో ఉన్నటువంటి పరమాత్మని చూడమంటున్నాడు. ఆయన చెప్పేటటువంటి తత్వము అది అటువంటిది. ఉపవాసం ఉంటే ఉపయోగమేముంది చెప్పేవాట. దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగము లేదు, కడుపు కాల్చుకొని నువ్వు బాధపడక్కర్లేదు, అల్పాహారం తిని దాంట్లో ఉన్నటువంటి కాంతి స్వరూపాన్ని చూడు అని చెప్తున్నాడు. ఇప్పుడు దేవాలయాలు ఇవన్నీ వేస్ట్ అండి. ఎందుకంటే మూర్ఖులకు తెలియనటువంటి వాళ్ళు ప్రజలు చాలామంది ఈ సంసార ఘోరలో విపత్తులు పడిపోయి దిక్కు తెలియక పాకులాడే వాళ్ళకు ఏదో బాధలు కష్టాలు పోగొట్టుకోవడం కోసము ఆ భగవంతుని ప్రార్థించి ఆ కొబ్బరికాయ కొట్టుకుంటే వాళ్ళకు కొంచెము తృప్తి ఊరట కలుగుతుంది. అంతే చెప్తే వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఒరిజినల్గా. అయితే భగవంతుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, వాళ్ళను కూడా నేను కోరికలను తీరుస్తాను. అంటే కోరరాని కోరికలు ఎవరు తీర్చరండి. దానికి అనుకూలమైనటువంటి కోరికలైతే భగవంతుడు తీరుస్తాడు. వాళ్ళ బాధలను తీర్చి వానికి ఏదో కొంచెం సంపదను ప్రసాదించి వాని పిల్లలు పెళ్ళిళ్ళు కావడము, లేకపోతే ఏదన్నా ఒక ఇల్లు కట్టుకోవడము, నాకు ఏది దిక్కులేసండి ఏదో ఒక ఇల్లు కావాలంటే అలాంటివి ఇస్తారు. కోరరాని కోరికలు కోరితే భగవంతుడు ఇవ్వడు, అలా కోరకూడదు కూడా. ఆ మాదిరిగా కోరికలు ఉండే వాళ్ళకి దేవాలయాలు కట్టించారు. అంతేగాని మామూలుగా భగవంతుని పొందేవానికి దేవాలయాలు అవసరం లేదండి, ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే అండి ధర్మగారు చెప్తున్నారు, చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము రాళ్ళు అవి, ఆటకు మొక్కితే నీకే వస్తుంది రాళ్ళు అవి. ఇంకేం చెప్పారు బ్రహ్మం గారు? ఇంకా స్వామి దండిగా చెప్పారు. మొత్తము ఏం చెప్పారంటే, ఆయన పరిపూర్ణాచారులు ప్రకృతాంబ అనే దంపతులు ఉంటారు. వాళ్ళు విశ్వబ్రాహ్మణులు, వాళ్ళకు పిల్లలు లేరు. పిల్లలు కావాలనే ఆపేక్ష ప్రకృతాంబకే ఉంటుంది, పరిపూర్ణాచారులకు ఉండదు. ఆయనకు అవసరం లేదు. పేర్లు కూడా చూడండి ఎలా ఉన్నాయి. అప్పుడు ఆ అమ్మకు ఈశ్వరుడు కలలో కనిపించి, అమ్మా నీకు పుత్ర సంతాన ప్రాప్త యోగము ఉంది, నీకు పుత్రుని ప్రసాదిస్తాను. మీ భర్తను పొద్దున్నే లేచి వెంట పెట్టుకొని తీర్థయాత్రలు బయలుదేరి తీర్థయాత్రలను సేవించమని చెప్పి చెప్తాడు. కళ పొద్దున్నే భర్తకు చెప్తుంది. అప్పుడు ఆ స్వామి పొద్దున్నే ఏర్పాట్లు చేసుకొని కాశీ పయాగా అక్కడ అన్ని తీర్థయాత్రలు సేవించుకుంటూ
గోదావరి నది ఒడ్డునే ఉంది శివాలయం, పెద్ద శివాలయం. అక్కడ పండుకుంటారు వాళ్ళు. యాగంట అక్కడ వాళ్ళు అక్కడ శివాలయంలో పండుకుంటారు. చీకటి అయిపోయిన తర్వాత ఏదో ప్రసాదం పెడితే తినేసి పండుకుంటారు. పండుకుంటే అక్కడ ఈశ్వరుడు పరమేశ్వరుడు, సాక్షాత్ పరమేశ్వరుడు ఆమె జ్యోతి స్వరూపంలో ఆమె గర్భమందు ప్రవేశిస్తాడు. అప్పుడు చెప్తాడు, కళ్ళలో కనపడాయన, ఈయన లోక కళ్యాణార్థం వచ్చినటువంటి మహనీయుడు. ఈయన 6, 7, 8 సంవత్సరాల వయసులో వెళ్ళిపోతాడు. కానీ 200 సంవత్సరాలు 3 పేర్లతో వెలసిల్లుతాడు ఆయన. లోక కళ్యాణార్థం వచ్చాడని చెప్తారు. తర్వాత ఆయన పుట్టిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు, ముక్తి పొందేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయన పరిపూర్ణాచారులు వెళ్ళిపోతారు. తర్వాత ఈ అమ్మ భర్త పోయిన తర్వాత భార్య ఉండడానికి వీల్లేదు, ఉండరు వాళ్ళు. ఆమె ఏం చేస్తుందో ఆ పిల్లవాడిని శివాలయంలో పూజారికి ఇచ్చేసేసి ఆమె కూడా వెళ్ళిపోతుంది. ఆమె కూడా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా రెండో దంపతులు మళ్ళా పుత్ర సంతానం లేకుండా వాళ్ళు తీర్థయాత్రలు అదే మాదిరిగా వస్తారన్నమాట. వాళ్లకు ఈ బిడ్డను ప్రసాదిస్తే వాళ్ళు పెంచుకుంటారు, ఆయన్ను పెంచి పెద్దవాడిని చేస్తారు. అప్పుడు ఆయన తీర్థయాత్రలు నేను బయలుదేరిపోతున్నానని చెప్పేసి వాళ్ళ అమ్మకు చెప్పి ఆయన అన్నీ ఆ అమ్మకు చూపించి ఆయన వెళ్తాడు. కదమ్మ వనంలో 40 సంవత్సరాలు తపస్సు చేశారు. అప్పుడు ముస్లిం పరిపాలన, అప్పుడు అందులో రాజులు, ఆ రాజు వేటా మార్గం వెళ్తాడండి. వేటా మార్గం వెళ్ళి ఆయన ఏం చేశాడంటే ఒక కొలంలోకి ఒక ఆవు నీళ్ళు తాగుతుంటుంది, పులి వేగంగా వస్తుంటుంది, అది ఆవును చంపుతుంది అని చెప్పేసి ఆయన ప్రాణం గురి పెట్టి వేస్తాడు. ఆ గురి తప్పిపోయి ఆవుకు తగులుతుంది, ఆవు చనిపోతుంది. చనిపోతే అప్పుడు పులి పారిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ గోహత్యా పథకం అనేది పోగొట్టుకోవడానికి చాలా కష్టము, అదే గోహత్యా పథకం చేసేసానని చెప్పేసి ఈ వచ్చినటువంటి పరివారాన్ని అంతా పంపించేసి దేశానికి ఆయన దేశాటన వెళ్ళిపోతాడు. తిరిగి 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 కదమ్మ వనంలో ఉన్నా వస్తున్నారు ఆయన. ఎవరు నన్ను ఈ పాపం పరిణం చేసేటటువంటి మహానుభావుడు అని చెప్పేసి వస్తుంటే అప్పుడు ఈయన అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. ఈరంభట్లయ్య తపస్సు చేసుకుంటుంటే ఆ యొక్క కాంతిని, ఆ యొక్క తేజస్సును చూసి ఈయనైతే నాకు పాపాన్ని పోగొడతాడు ఈ మహానుభావుడు అని చెప్పేసి ఆయన మళ్ళా మేల్కొనేంత వరకు చేశాడు. తర్వాత ఆయన చెప్తాడు, అయితే నువ్వు చనిపోతావు, చనిపోయి హీనకలమందు జన్మించి నాకు శిష్యునిగా చేరి అప్పుడు నీ పాపము పరిణమవుతుంది అని చెప్పి చెప్తాడు. వెళ్ళిపోతాడు. మామూలుగా ఆయన ఆయుష్ తీరిపోయి చనిపోయిన తర్వాత మళ్ళా పుడతాడు, సిద్ధయ్యగా పుట్టి శిష్యునిగా చేరుతాడు. చేరి అప్పుడు స్వామికి శిష్యుగా చేరి అప్పుడు అంటే తక్కువ కులం అంటే దూదాకుల కులం, అప్పుడు ఆయనకు పరణం అయిపోతుంది. అందులో ఈయన స్వామి సమాధి అయిపోయే టయానికి ఆయన కుర్రాడే, పెళ్లి కూడా కాలేదు కదా. ఎందుకంటే నన్ను సమాధి కానీడు అని చెప్పినాన్ని పూలకు పంపించి ఆయన సమాధి అయిపోతాడు. స్వామి అయిపోతే అప్పుడు చెప్తాడు, మళ్ళా వీడు సమాధికి తలకాయ బుర్ర పగలగొట్టుకొని ఇది హంగామ అయిపోతాడు, తలకిందులు అయిపోతాడు. అప్పుడు స్వామి కనిపించి చెప్తాడు, నాయన నువ్వు నా మాదిరిగానే పెళ్లి చేసుకొని నీకు పీరయ్య అనే ఇద్దరు కుమారులు కలుగుతారు, నువ్వు నా మాదిరిగానే జీవ సమాధి పొందుతావు, నువ్వు కూడా నన్నులో కలిసిపోతావు అని చెప్పేసి చెప్తాడు. చెప్తే అప్పుడు గురువు చెప్పిన మాట విని అప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు. ముడిమాల అనే గ్రామం, అంటే బ్రహ్మగారి మఠానికి ముడిమాల గ్రామానికి 13 కిలోమీటర్లు ఉంది అంతే. ఆయన పోయి మళ్ళీ ఆయన పెళ్లి చేసుకొని ఆయన ఆ విధంగా భగవంతుని పొందుతాడు. అప్పుడుకి అక్కడ తపస్సు అయిపోయిన తర్వాత అప్పుడు అచ్చమ్మ గారింటికి వస్తారు ఆయన కాలజ్ఞానం రాయడానికి. అచ్చమ్మ గారి ఇంటికాడికి వచ్చి అడుగు మీద పండుకుంటారు. పండుకుంటే పొద్దున్నే రాత్రిలో పండుకుంటారు ఆయన. పొద్దున్న లేచి అచ్చమ్మ గారు
గరిమిరెడ్డి అచ్చమ్మ అన్న పేరు. ఆ అమ్మ, అయ్యా నువ్వు ఎవరు, ఏమి అరుగు మీద పడుకున్నావు అని చెప్పి నేను అడిగితే, అవ్వ నేను ఈ మాదిరిగా వచ్చాను, నేను ఏదో నాకు ఒక భోజనం పెడితే చాలు, నేను ఏదో పని చేస్తానని చెప్పి, ఏమొద్దు ఆవులు మేపుండి చెప్పి అప్పుడు మేపుతాను అని చెప్తారు. ఆ అమ్మ ఏం చేసేది, రాగి ముద్ద చేసి స్వామికి కట్టించేది. ఈయన ఏం చేసేవాడు, అక్కడ రవళ్ళకొండ అని ఊర్లో దగ్గర, అందరూ కూడా ఆవులు అక్కడికి తోలుకుపోతారు. ఈయన తోలుకొని పోయేవాడు. అక్కడ ఆవులు నిలబెట్టేసి చుట్టూరు గిర్ర గీసేసేవాడు. గిర్ర గీస్తే లోపలికి ఇంకేం పోవు, పులులు సింహాలు ఏం పోవు. ఇంకా ఈయన పోయి గృహలో కూర్చొని తాటాకులు చెట్టుతో అవి వంగిపోయి ఈయన కోసుకునేవాడు. కావాల్సినటువంటి తాటాకులు కోసుకొని కూర్చొని ఈయన కాలజ్ఞానం, భవిష్యత్తు జరిగేది జరగబోయేది రెండు కూడా ఆయన రాస్తూ కూర్చునేవాడు. దినదినము అవి బాగా పాలిస్తున్నాయి, బాగా బలంగా బలిచిపోతున్నాయి. ఆయన కావాల్సినటువంటి తిండి ఆయన పెట్టేస్తున్నాడు ఆయన వాటికో. ఇంకా ఆమెకేమి దిగులు, ఆమె చూస్తే రోజులు ఇంకా పాలు పెరిగిపోతున్నాయి, ఆ మాదిరిగా అభివృద్ధిలోకి వచ్చేస్తున్నాయి. ఆ అమ్మాయి స్వామిని ఏం అనేది కాదు, కాలజ్ఞానము రాసేవాడు. పూర్తి అయిపోయిన తర్వాత దాని నుంచి కొంతమంది చెప్తారు కదా, ఆవుకు చెప్పారు, ఆవులు అక్కడ నిలబడి ఉన్నాయి, ఎవరు లేరు ఆవుల కాడ అని చెప్పి చెప్తే, అప్పుడు ఆ అమ్మ ఏం చేస్తుందంటే ఆయన్ని అనుసరించి పోతుంది, తెలియకుండా చూస్తుంది. అప్పుడు లోపల గృహలో కూర్చున్నారు, తాటాకులతో ఆయన రాస్తున్నారు. గొప్ప కాంతి వచ్చేస్తుంది లోపల నుంచి, అంతా చూసింది. చూసి ఏం మాట్లాడకుండా వచ్చేసింది. సాయంకాలం స్వామి ఆవులు తోలుకొని పోయాడు. పోయిన తర్వాత ఆయన కాళ్ళ మీద పడి, మహానుభావ నీ దగ్గర నేను ఆవులు మేపిస్తున్నాను. ఆయన పరమాత్మ, కృష్ణ పరమాత్మ ఆవులు మేపేది అలవాటే, ఆయన ఆవులే మేపుతాడు. అప్పుడు పట్టుకుంటే అప్పుడు చెప్తాడు. మొట్టమొదటి కాలజ్ఞానము వివరించింది అచ్చమ్మ గారికే. బ్రహ్మానంద రెడ్డి అని ఆయన కొడుక్కి పుట్టుకతోనే కళ్ళు లేవు ఆయనకు. అంటే ఇంతకుముందు జన్మములో ఇది పక్షికి పావురం ఉంటుంది కదా, దానికి కళ్ళు పొడిసేసి చంపేసేవారు. ఆ విధంగా ఆయనకు కర్మవశక్తి చేత పుట్టాడు, కళ్ళు లేవు పుట్టుకతోనే. అప్పుడు స్వామికి చెప్తే అప్పుడు స్వామి కళ్ళు ఇలా మూసి మళ్ళా నేత్ర దృష్టి ప్రసాదించాడు. ప్రసాదించిన తర్వాత సంతోషించింది అచ్చమ్మ గారు. ఆ అమ్మకు కాలజ్ఞానం అంతా చెప్పాడు. ఈ విధంగా వచ్చేటప్పుడు కలియుగము ఈ విధంగా జరుగుతుంది. కలియుగం అంతము లేదు. అంతము అనేది చాలా పొరపాటు అది. ఎందుకంటే చాలామంది తెలియక అంతం అయిపోతుంది. అంతం కాదండి, ఇది మొదటి పాదం జరుగుతుంది. ఇది 5100 సంవత్సరాలు జరుగుతుంది అంతే. కలియుగం ప్రవేశమయ్యి, ద్వాపర యుగం తర్వాత కలియుగ ప్రవేశమయ్యి 5100 సంవత్సరాలు జరుగుతుంది అంతే. మొదటి పాదమే, ప్రథమ పాదమే జరుగుతుంది. దుష్ట సంహారణ చేయడానికి వస్తానన్నాడే కానీ ఆయన అంతమైపోతుంది అని ఆయన చెప్పలేదు. కృతయుగ ధర్మాన్ని నెలకొల్పి వెళ్తాను అన్నాడు. కృతయుగంలో ధర్మము ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా ధర్మాన్ని నిన్ను నెలకొల్పి వెళ్తానన్నాడు ఆయన. అంతేగాని ఇది అంతమైపోతుంది అని చెప్పలేదు. అంటే కొన్ని రోగాలతోనూ కొన్ని యొక్క ఈటుతోనూ బాధపడతారు జనాలు. ఏమి మొన్న వచ్చింది కదా కరోనా, అప్పుడు ఏం చెప్పాడు, విషాన్యమూల విషగాలులు పుట్టి జననాశనమయ్యేను అని చెప్పాడు ఆయన. కాలజ్ఞానం రాసే ఉంది అది. దాంతో చాలామంది పోయారు కదా. ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి జరిగేటివి. అంటే చాలా ఇబ్బందుల పాలు, చాలా కష్టాల పాలు అవుతారు మనుషులు. ఎందుకంటే వీళ్ళకి తెలియట్లేదు. ఏదో పెద్దలు మోసాలు చేసి చక్కలు వేసే పెద్దోళ్ళు సంపాదించేసి వీళ్ళు కుర్రోళ్ళు అడ్డంగా తగలేస్తున్నారు. తాగిడిపోతులు తిరిగిపోతులు అయిపోయి అడ్డంగా లేని పాపాలు చేసి తగలేస్తున్నారు. ఈ విధంగా చేసిన దాన్ని ఏమవుతుంటే పాపం పెరిగిపోయి ఆ లాస్ట్కు ఇంకా ఆయన రావాల్సి వస్తుంది. ఆయన వచ్చేస్తాడులే, 5000 సంవత్సరాల తర్వాత నేను వస్తానన్నాడు. వీరభోగ వసంతరాయుడు నై పుట్టి 7 దీవులు ఏకచక్ర పరిపాలన చేద్దును. ఈ మాట సత్యం. నేను కరెక్ట్గా చదివాను కదా, నాకు తెలుసు కదా.
7 దీవులు అంటే మొత్తం ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఒక దేశానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక ఊరికి కాదు చెప్పింది ఆయన. మొత్తం ప్రపంచానికే చెప్పాడు. 7 దీవులు ఏకచక్ర పరిపాలన అంటే చక్ర పరిపాలన జరుగుతుంది అంటే. అంతకు ముందు జరిగేటి అంటే ఆయన రాకకు ముందు చాలా విపరీతమైనటువంటి జరుగుతాయి. వాళ్ళు 9 అడుగుల అజానుబాహులు పుట్టారు. వాళ్ళు వస్తారు ముందు, వాళ్ళని చూసి భ్రాంతి చెందుతాడు. ఈయన ఈరబొగ వసంతరాయుడని భ్రాంతి చెందుతారు తెలియనటువంటి వాళ్ళు. ఆ రకంగా ఊర శక్తులు పుడతాయి, భయంకరంగా కూస్తాయి. అంటే ఉరుములు మెరుపులు కూడా దద్దరిల్లిపోతుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఈ విధంగా లోకమంతా అల్లకొల్లారంగా ఉంటుంది. ఒక మనిషికి 366 వ్యాధులు పుట్టేనే వైద్యం పారకపోయానే అన్నాడు. ఒక మనిషికి 366 వ్యాధులు పుడతాయంట, వైద్యం పనిచేయదు అన్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ జీవించేది టాబ్లెట్లతో బతుకుతున్నారు, మందులతో బతుకుతున్నారు అంతే. తిండితో కాదు. మందులు లేకపోతే చచ్చిపోతాడు వాడు. తిండి అంటే నాకు ముందు అవి కావాలి, ముందు అవి వేసుకొని మళ్ళీ ఇది వేసుకోవాలి. ఆ మాదిరిగా మనుషులు తయారైపోరు.